సీఎం రేవంత్ నాయకత్వంలో రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. మంత్రి సీతక్క అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేకూర్చడం జరిగింది. ములుగు జిల్లా కేంద్రంలో 4,80,00,000 నిధులతో 32 గుంటల స్థలంలో 7 ప్లాట్ఫామ్లతో టీజీఆర్టీసీ మోడల్ బస్టాండ్ నిర్మించుటకు మే మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మంగపేటలో 52 లక్షలతో నిర్మిస్తున్న బస్టాండ్ పనులు తుది దశలో ఉన్నాయి. ఏటు నాగారంలో 6,28,00,000తో కొత్త బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మహాలక్ష్మి పథకం 500కే వంట గ్యాస్ సరఫరా, ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్నటువంటి లక్ష్యంతో జిల్లాలో 50,009 మందిని అర్హులుగా గుర్తించి ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున 1,64,169 గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసి 4,38,00,000కు పైగా సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాలో